నమస్కారం. హెచ్కే6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణోత్సవం అయోధ్యలో. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్వర్ణిమ రోజు రానే వచ్చింది. అందరం ఆరాధించే రాముణ్ణి అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషితోనే సాధ్యం. నేడు ప్రపంచమంతా అయోధ్య వైపు చూస్తున్నది. 22వ తారీఖు రామజన్మభూమిలో అయోధ్యలో రామమందిరములు రాముని ప్రతిష్ట వర్ణనాతీతం. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా ఏమైనా రామమందిరం నిర్మాణం కావడమే కాకుండా ప్రారంభమవ్వడం గొప్ప పరిణామం. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలలో అనేక చోట్ల ప్రతి ఒక్క మందిరము మరియు హిందువు జై శ్రీరామ అంటూ నినాదంతో ఊరు వాడ దద్దరిల్లింది. కొన్ని చోట్ల బైక్ ర్యాలీలు, కొన్ని చోట్ల పాదయాత్రలు, కొన్ని చోట్ల అన్నదానాలు, కళ్యాణోత్సవాలు ఎంతో అందంగా వైభవంగా వీధి వీధి వాడవాడ ప్రతి ఒక్కరూ జరుపుకోవడం గర్వకారణం.